వాంతులు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం అల్పాహారం సమయంలో కొందరు విద్యార్థినులకు వాంతులు విరేచనాలు అవుతున్నట్టు ప్రిన్సిపల్ స్వప్నకు తెలిపారు. సదరు విద్యార్థినులను ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించేందుకు యత్నిస్తుండగా మరికొందరు కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. దీంతో 33 మందిని ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. విద్యార్థులకు అక్కడి వైద్యులు వెంటనే చికిత్స అందించారు. వారిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో దవాఖానాలో చేర్చుకుని ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులకు చికిత్స అందించి తీసుకువెళ్లవచ్చని వైద్యులు సూచించారు. మీరు పొందపరిచేది కాదు. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత ఏంటంటే వ్యవసాయం మీద రాజ్యాంగంలో దాదాపు 50 ఆర్టికల్ ఉన్నాయి. వీళ్ళు ఏదో అది కాదు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఇవాళ పూతవేటల దూరంలో ఉన్న నాగారంలో ఉన్న 33 విద్యార్థుల యొక్క ఈనాడు మేము ఇంటర్నేషనల్ అని గతంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు మాట్లాడతాయి. గతంలో ఉన్న మేము ఏ ప్రభుత్వాలు కించపరచం. మా హక్కులను రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందపరిచిన హక్కులను మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పటి కూడా మేము సవాల్ చేస్తున్నా. ఇలా బట్టి విక్రమార్క కానీ ఆయన డిప్యూటీ హాస్టళ్లలో తిరిగి ఈ యొక్క ఫుడ్కి సంబంధించిన ఎంక్వైరీలు చేసి దాదాపు ఈ భవిష్యత్తుకి బంగారు బాట వేసే విద్యార్థులను మీరు ఇట్లా హాస్పిటల్ పాలు చేయడం ఏమాత్రం న్యాయం కాదని నేను ఈ యొక్క హాస్టల్ వార్డెన్లను, ఫుడ్కి సంబంధించిన వాళ్ళని, ఈ హాస్టల్ యజమాని నేను కోరుకున్నాను. ఈ యొక్క ప్రభుత్వం నుంచి నేను ఒకటి కోరుకున్నాను. దాదాపు విద్యార్థులకు ఏదైతుందో బంగారు భవిష్యత్తు ఉండాలంటే విద్య, వైద్యం, చదువు, అలాగే ఫుడ్, వీటితోటే మెయిన్ మన బంగారు భవిష్యత్తుకి ఈ విద్యార్థులతో సాగుతుంది. దయచేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే ఉన్న మన ఉప ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ కోరుకున్నాం ఒకటే, దయచేసి విద్యార్థులను మంచిగుంటే మన భవిష్యత్తు అనేది ముందు బంగారు బాట అవుతుందని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి దగ్గరికి పోయి గోడలు దుంకి ఈరోజు బాసర ఐఐటి అనుకోండి ఇతర గురుకులాలలో వసతులు లేవని పోరాడిన వ్యక్తి ఈరోజు గురుకులాలు కానీ విద్యార్థులను కానీ ఇట్లా అందరినీ మర్చిపోయే విధంగా వాళ్ళని విద్యని దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా కూడా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గురుకులాలు చాలా ఉన్నాయి. వసతులు లేక అధికారులు స్పందించలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.